ఏపీలో హాట్ టాపిక్గా మారిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఇష్యూ మీద హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. కాలేజ్ స్టూడెంట్స్కు మద్దతుగా తన రియాక్షన్ను ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ప్రియమైన అమ్మాయిలకు, మీలో ఒక అమ్మాయిగా ఈ లేఖ రాస్తున్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో, నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న పరిణామాలు నన్ను చాలా బాధిస్తున్నాయి. మీరందరూ బయట ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఒక శక్తిగా ఉండడం కంటే బలమైంది మరొకటి లేదు. చట్టం బలహీనులపై బలంగా, బలవంతులపై బలహీనంగా పనిచేస్తుందని చాలామంది అంటూ ఉంటారు. మన దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. నేరస్తులు ఎలా రక్షించబడుతున్నారు, నేరస్తులు ఎలా తప్పించుకుంటున్నారో చూసి మానసికంగా నేను అలసిపోయాను. తప్పు చేసిన విద్యార్థులను కాలేజీలు డిగ్రీ సర్టిఫికెట్లు రద్దు చేసి బయటకు పంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం నిందితులపై చర్యలు ముందుకు కదలడం లేదు. తప్పు చేసిన వాళ్లకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మీరు వెనక్కి తగ్గొద్దు. వాళ్ళ వివరాలన్నీ ధైర్యంగా బయటకు చెప్పండి. న్యాయం కోసం మన రెజ్లర్లు చేసిన పోరాటమే మీకు స్ఫూర్తి. తాను సేఫ్గా ఉండేందుకు ఒక అమ్మాయి 300 మంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం నాకు అసహ్యం కలిగించింది. నేరస్తులకు ప్రభుత్వం అండగా ఉన్నా మీరు పోరాడుతూనే ఉండండి. సలహాలు ఇవ్వడం సులభమే, నాకు తెలుసు. కానీ మీరు చేసే పోరాటం పక్క వాళ్లలో కూడా ధైర్యాన్ని నింపాలి. మీరు చూడాలి అనుకుంటున్న మార్పు మీతోనే మొదలవ్వాలి అంటూ పూనం ట్వీట్ చేసింది. ఈ ఘటనలో నిందితుడికి సహకరించిన అమ్మాయిది పొలిటికల్ ఫ్యామిలీ కావడంతో ఆ అమ్మాయిని తప్పిస్తున్నారు అనే ఆరోపణలు మొదటి నుంచి వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ను ఎప్పుడూ విమర్శించే పూనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.